రోల్ కెమెరా యాక్షన్. ఇప్పుడు వరకు ఎల్ఐసి కుకింగ్ ఛానల్లో 100 వీడియోస్ చేసాము, కానీ రీచ్ రాలేదు. కానీ మేము ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. సీజన్ 2లో కింగ్ పీస్ తో ఆంధ్ర స్టైల్లో మండి చేయబోతున్నాం. చార్జర్కి పెట్టుకున్నాం కానీ అవి కారం వేస్తా కదా, ఒక సైడ్ కూడా కొద్దిగా ఉన్నాయి ఒప్పే అవి మప్పేసి దాంట్లో సాల్ట్ వేసి అయిపోతుంది. మా అమ్మే కదరా ఎనిమిది ఇది మామూలు కాల్చలేకపోయింది. ఉప్పు ఎక్కువ వేసే దగ్గరే జనాల బీపీలు ఎక్కువైంది. తక్కువ రే ఉప్పు పాపాలు వచ్చేతను అందరు ముందు మనకి వెళ్ళిపోతుంది పాపం లైకులు రావని. అరగంట కొద్దిగా ఈయనలాగా ఉంటే బాగుంటుంది. ఆంధ్ర లుంగి అల్ల ఏతుంటారు కప్పుతున్నది వాళ్ళు బాగా వస్తుంది, అలాగే వస్తుందా బాబు? నువ్వు రారా, రావాలా? ఇద్దరి మీద బాగా నేను కూడా పెట్టాలా? 2 పీసులు ఒకసారి తీసు. ఓకే, ఇక్కడ కింద మినిమం 10-15 నిమిషాలు ఉంచాలా. ఆగం చిన్న పీసులు ఒక ప్రియాంక లాగా పెళ్ళైన తెలుస్తుంది చేప చూసి. మొత్తం మసాలా మొత్తం లోన ఫుల్గా వేసే ఎలాగో ఉందిగా. ఇప్పుడు గుచ్చుకోగలరు, పళ్ళు తీస్తాం కదా. నైట్ మొత్తం సౌండ్వి ఆ పందులు వచ్చేస్తాయని సందులే ఆ పొలాలు పెట్టిన మసాలా మొత్తం లోన్ వస్తాయి. మొత్తం లోన ఫుల్ పెట్టి చూదులే అది అలా మసాలా బాగుంటుంది. ఇదేం కట్ చేసి బాగుంటుంది. కరెక్కున్నప్పుడు సరిపోదు మా దగ్గర. మళ్ళీ ఇది ఇసుకలో పెడితే కష్టం చెయ్యి. ఒక ½ అన్ అవర్ మూత పెట్టుకొని తేలు
చేయి జాగ్రత్తరా. నెమ్మది నెమ్మదిగా ఆయిల్ పడితే నెమ్మదిగా డైరెక్ట్ మీద అయ్యాను అంటే ఉంటే చేయి తిప్పుకోండి. తిరగారు అది అన్న నెమ్మదిగా తిరగేసుకోవచ్చు. సోనా బోట్ లాగా ఉందా? కింగ్ ఫిష్ పట్టడం ఒక టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే సీజన్ 1లో మేము కింగ్ ఫిష్ వండాలని చాలా ట్రై చేసాము, కానీ అవ్వలేదు. ఎందుకంటే దాని కాస్ట్ అలాగుంటుంది. ఈసారి మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని డైరెక్ట్ ఏటకే వెళ్ళాము సముద్రంలోకి. ఈరోజు మేము కింగ్ ఫిష్ పట్టడానికి వచ్చాము. ఏటకి వెళ్ళి కింగ్ ఫిష్ ని పట్టుకుని వచ్చాము. కరకామ అడిగాడు మళ్ళీ. మరోసారి మేము మళ్ళీ వెళ్తున్నాం. ఎప్పుడైనా కింగ్ ఫిష్ తినకపోయింటే తినండి. ముక్కలు మాత్రం మంచి సైజు ఉన్నారా. ఉల్లిపాయలు నా దగ్గర వేయలేదురా. ఊరిపోతుంది ఊరిపోతుంది. అంత మామూలు లేదు. నిజంగా కింగ్ ఫిష్ మండి బాబా టేస్ట్, ఆ మొక్క టేస్ట్ బాబా ఏమాని ఉంది. నిజంగా ఎక్సలెంట్, బాగుంది, చాలా బాగుంది. అబ్బా ఎంత ఉంది, వేరే లెవెల్. ఏమన్నా వచ్చిందా మండి గుండె అయిపోయిందా. చాలా బాగుంది.